తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, మీకే స్తుతి. బలవంతుడైన మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, మీకే మహిమ. సముద్రపు పొంగును దాని తరంగములు అణిచివేయుచున్న మా దేవా, మీకే స్తుతి. సత్యవంతుడు మా దేవా, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడు అయినటువంటి మా దేవా, మీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడై ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. యెహోవా నామము బలమైన దుర్గము, మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తోత్రం. సత్య స్వరూపియగు ఆత్మదేవ, మీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవ, మీకే స్తుతి. మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవ, మీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ, మీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తుతి. జీవింపజేయు ఆత్మదేవ, మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చువాడు వినటువంటి మా దేవ, మీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ, మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే మహిమ. నిత్యుడుగా ఆత్మదేవ, మీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయిన ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, మీకే మహిమ. కుమారుని ఆత్మదేవ, మీకే స్తుతి. దత్తపుత్రాత్మ అనుదేవ, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, మీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి, మీకే మహిమ. ఇజ్రాయేలుకు పరిపాలించే అధిపతి, మీకే మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘముగా మేమందరము కూడా తండ్రి నాయన, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, మీరు కీర్తన గ్రంథము 103:11 సెలవిచ్చిన రీతిగా భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తు గలవాడి ఏడ్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని లేఖనము సెలవిచ్చినది తండ్రి. నాయన, నీవు కృపకల దేవుడవు తండ్రి నాయన. మేమందరము మీ చిత్తానుసారముగా తండ్రి, ఇదిగా నాయన తండ్రి, నీకు తండ్రి యెషయా గ్రంథం 43:25 సెలవిచ్చినట్లు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించండి నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపములు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘము కదా తండ్రి, అనేక మంది మీ బిడ్డలు తండ్రి పాపము నుండి నాయన సులువుగా చిక్కులు పెట్టే నాయన పాపంలో నుండి నాయన నీ బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన నేత్రాసులో నుండి నాయన అనేక మంది బిడ్డలు తండ్రి నాయన మొబైల్ని చూస్తూ తండ్రి నాయన సినిమాలు నాయన సీరియల్స్లు చూస్తే తన సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన నేత్రాసుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఈ లోక ఆశల్లో పడిపోయి తండ్రి నాయన తన తమ్ముడిని రక్తం పెట్టుకున్న నాయన క్రీస్తుని విడిచిపెట్టి వారిగా తండ్రి ఎందరో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా తప్పిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా ఒక్కమారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పాపాలను మన్నించండి నాయన. వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. సమస్తమైన దుర్నీతి నుండి నాయన ఇగో తండ్రి మమ్మల్ని అందరినీ విడిపించండి అయ్యా. అయ్యాగా అన్యుల చేతుల్లో పడి నాయన ఉన్నారు నాయన. నిజమేనాయన, సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి ఇక నాయన అనేక మంది నాయన బిడ్డలు తండ్రి మా మీద తిరుగుబడి చేయుచున్నారు నాయన. నిజమే తండ్రి, వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగరు నాయన. అటువంటి బిడ్డల నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. బలత్కారుల చేతుల నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. శ్రమల నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. ఆపదలో నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాము నాయన. అయ్యా, కీడిలో నుండి మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాము తండ్రి నాయన. మేమందరము తగ్గింపు జీవితం కలిగి ఉండినట్టుకు నాయన మాకందరికీ సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి
దాయిచ్చండి అయ్యా. అయ్యా మాకు విజయం దాయిచ్చండి అయినా. ఇదిగో తండ్రి సాతాను తంత్రములను తండ్రి మేము జయించుటకు కావలసినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన అనేక మంది శరీర ఆశలలోను నాయన అక్రమ సంబంధాలలోను పడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. వారికి అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి అయినా. శరీర కొరుకులను జయించడానికి కావాల్సినటువంటి శక్తిని దాయిచ్చండి అయ్యా. అయ్యా బాధల్లోంచి విడిపించండి అయ్యా. అయ్యా అప్పుల బాధల్లోంచి విడిపించండి అయ్యా. అయ్యా సాతాను బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలని నాయన సంఘంలో నాయన ఇగో తండ్రి నాయన తండ్రి మీరు నాయన దినదినము కూడుకోమని లేఖనము సెలవిచ్చున్నది కదా నాయన. ప్రతి ఆదివారమే తండ్రి నాయన ఇగో నాయన చర్చకి మానివేసి తండ్రి సంఘంలో కూడుకోకుండా మానివేసిన బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీరు వేరే మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీవు మాట్లాడే దేవుడవయ్యా. అయ్యా అట్టి సంగతి నాయన ప్రతి ఒక్క విశ్వాసి ఎరిగి తండ్రి నాయన మీ యందు భయభక్తులు కలిగి యేసేపు వలె నాయన మేము కాలేబు వలె తండ్రి నీ పిరి కుమారుడని యేసుక్రీస్తు వలె తండ్రి నాయన ఈ భూమి మీద మేము జీవించటానికి అట్టి ధన్యత అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇదిగా తండ్రి మారు మనసు పొందలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. అటువంటి బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి ఆయన. నీవే సృష్టికర్తమని ఎరిగినట్లు నాయన వారికి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరం కుటుంబంలో నాయన మేమందరం ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయనట్లు మాకందరికి కుటుంబ ప్రార్థన చేయనట్లు అట్టి కృపను దాయిచ్చండి ఆయన. ప్రార్థనా శక్తిని దాయిచ్చండి ఆయన. ప్రార్థన దుప్పటి దాయిచ్చండి ఆయన. ప్రార్థన వరమును దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా మా ఆంధ్ర తెలంగాణ అయినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అటు రైతులనే కానీ నాయన ఇటు అధికారులనే కానీ ఇటు పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగస్తులను నాయన కూలి పని చేస్తున్నటువంటి వారిని నాయన సినీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞానం హృదయము దాయిచ్చండి అయ్యా. అయ్యా అధికారులకు నాయన ప్రజలను పరిపాలించే జ్ఞానము దాయిచ్చండి అయ్యా. అయ్యా మా పట్ల అధికారులు తండ్రి కరుణ దయా జాలి నాయన మా ఎడలు పుట్టించండి అయ్యా. అయ్యా మా కార్యములు నెరవేర్చుకున్నట్టుకు మాకు జ్ఞానము దాయిచ్చండి అయ్యా. అయ్యా మా కేవలం మా సొంత కార్యములే కాకుండా తండ్రి క్రీస్తు యొక్క కార్యములు నెరవేర్చుటకు కావలసినటువంటి నాయన శక్తిని పట్టుదలను మాకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా ఓర్పును సహనమును వివేకము కలిగి ఉండినట్లు అట్టి కృపా ధన్యత మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దాయిచ్చండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దాయిచ్చండి అయ్యా. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఇక ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇగో తండ్రి సాయంకాల సమయం వరకు పనిపాట్లో ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేసి తండ్రి బిడ్డలందరూ కూడా తండ్రి క్షేమకరంగా సాయంకాలం వరకు గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దైవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సేవకుల కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలోనైనా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అట్టి కృపాటి ధన్యత దాయిచ్చండి అయినా. మీ పరిశుద్ధాత్మ సహాయం దాయిచ్చండి అయినా తండ్రి. మేమందరము తండ్రి మేమందరము నాయన ఇగో తండ్రి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు అట్టి కృపను దాయిచ్చండి అయినా. ఇక నేను హృదయ శుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము హృదయ శుద్ధి గలవారమే ఉండినట్లు నాయన అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయినా. హృదయం బహు మోసకరమైనది బహు వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన హృదయం నిండా మేము వాక్యము నింపుకొని వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు అట్టి ధన్యత తండ్రి సార్వత్రిక సంఘములున్న ప్రతి బిడ్డకి దాయిచ్చండి అయ్యా. అయ్యా తండ్రి మా దేశంలో శాంతిని సమాధానం రక్షణ దాయిచ్చండి
దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి అయ్యా. అయ్యా అయ్యో తండ్రి నాయన త్రాగుబోతులే కానీ, నాయన దొంగతనాలు చేస్తున్నటువంటి బిడ్డలే కానీ, వ్యసన పరులే కానీ అటువంటి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి నాయన విదేశాలకు బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులను అందరినీ కూడా విద్యార్థిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకి తండ్రి మీ కాపుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించినట్లు నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థత దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీని కూడా తండ్రి వారి మారు మనసు కొరకు, వారి ప్రవర్తన కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా 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 మీ సన్నిధి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా 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 మేమందరము కూడా తండ్రి ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వమైనటువంటి ఆత్మఫలాలు తండ్రి మేము నాయన సాత్వికము, ఆశా నిగ్రహము, సంతోషమైనటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి మాకందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి అయ్యా. అయ్యా 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 ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా యువతి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన అటు ప్రైవేట్ ఉద్యోగస్తులనే కానీ, ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులనే కానీ ప్రతి ఒక్కరికి నాయన డ్యూటీలు నాయన పనిపాట్లలో ఏ విధమైనటువంటి గలిబిలి అలజడి లేకుండానైనా ఇక స్త్రీలకు కూడా తండ్రి ఇగనైనా వారిని నాయన వేధించుకుంటున్నట్లు తండ్రి అధికారులు కానీ మరి ఎవరు కూడా స్త్రీలను వేధించకుండా, ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలను వేధించకుండా ఉండినట్లు నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మేమందరము కూడా తండ్రి ఇక మా పనిపాట్ల ఏరియాలో కానీ, ఆఫీసుల ప్రాంతాలలో కానీ తండ్రి మేము మహిమపరిచే పిల్లలుగా ఉండినట్లు అట్టి ధన్యత, అట్టి కృప దాయిచ్చేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నేను అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ పరలోక కణాను ప్రయాణంలో మాకందరికీ నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.